ఓం నమో వెంకటేశాయ. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారు కొండపై నుంచి దిగివచ్చి విజయవాడ వీధుల్లో సంచరించారు అని అనటానికి నిదర్శనం ఒకసారి జరిగిన యథార్థ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నమ్మిన వారికి ఆవిడ కొంగు బంగారంలా నిలబడేది. ఆవిడ చేసిన మహిమలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటి ఎందరో ఉపాసకులకి కొండ మీద రాత్రి సమయంలో నిద్రించినప్పుడు కొందరకు అమ్మవారి గజ్జెల చప్పుడు వినపడిందని అక్కడ అందరూ చెప్పుకుంటారు. అదేవిధంగా ఒకసారి 1955 సంవత్సరంలో జరిగిన యథార్థ సంఘటన గురించి మీకు వివరిస్తున్నాను. విజయవాడలో వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు. ఆయన అమ్మవారి భక్తుడు, కాయ కష్టం మీద బతికేవాడు. రిక్షా కార్మికుడు కాబట్టి సినిమా హాల్ దగ్గర ఎక్కువగా ఉండేవాడు. ఒకరోజు రాత్రి మారుతి టాకీస్ హాల్ దగ్గర ఉండగా ఒక పెద్దావిడ ఎర్రచీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అతను దగ్గరికి వచ్చి రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది. అక్కడ నుండి ఆయన రిక్షాలో తీసుకొని వస్తూ ఉండగా ఆవిడ మాట్లాడుతూ, బాబు 12 గంటల సమయం అవుతుంది కదా, అంతా మొత్తం చీకటిగా ఉంది కదా అని అంటుంది. మరియు అర్ధరాత్రి దుర్గమ్మ గ్రామ సంచారం చేస్తుంది కదా, మరి నీకు భయం ఉండదా అంటే అప్పుడు ఆ కార్మికుడు ఇలా సమాధానం చెప్తాడు. మా తల్లి మా అమ్మ దుర్గమ్మ, తల్లి దగ్గర బిడ్డలకు భయమెందుకు అని అంటాడు. ఇలా కొంత దూరం వెళ్ళగా ఇంద్రకీలాద్రి గుడి రాగానే ఆయన ఏ ఇంటికి వెళ్ళాలమ్మా అనగా వెనుక నుండి సమాధానము లేదు. అదేంటి అని వెనక్కి తిరిగి చూడగా రిక్షాలో ఆమె లేదు. రిక్షాలో లేదేంటి అని చుట్టూ చూడగా ప్రక్కనే ఉన్న అమ్మవారి గుడిమెట్లు ఎక్కుతూ కనిపిస్తుంది. అదేంటమ్మా డబ్బులు ఇవ్వలేదు అని కార్మికుడు అడుగుతాడు. నీ తలపాగలో పెట్టాను చూడు అని అంటుంది. అందులో చూడగా అమ్మవారి బంగారు గాజు 10 రూపాయలు ఉన్నాయి. ఆయనకు వెంటనే అర్థమవుతుంది, రిక్షా ఎక్కింది ఎవరో కాదు, అమ్మలగన్న అమ్మ మా ఇంద్రకీలాద్రి దుర్గమ్మని. దాంతో ఒక్కసారిగా ఆనందంతో వెర్రికేకలు వేయడం మొదలు పెడతాడు. చుట్టుప్రక్కల ఉన్నవాళ్ళు అందరూ వచ్చి ఏమైందని అడుగుతారు. వారికి జరిగినదంతా చెప్తాడు. ఆ బ్రాహ్మణ వీధిలో ఉన్న అమ్మవారి ఉపాసకులకు నా రిక్షా ఎక్కింది దుర్గమ్మ తల్లి అని అందరికీ వివరిస్తాడు. ఈ సంఘటన అప్పటి ఆంధ్రకేసరి అనే పత్రికలో రిక్షా కార్మికుడు ఫోటోతో సహా వేశారు. ఇలాంటి సంఘటనలు విజయవాడలో ఎన్నో జరిగాయి అని అక్కడ ప్రజలు చెప్పుకునేవారు. ఓకే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.